హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పికిల్. చికెన్ పికిల్లో చాలా రకాలుగా చేస్తారు, బట్ నేను ఎలా చేస్తాను మీరు చూడండి. క్వాంటిటీస్ అన్ని చాలా కరెక్ట్గా ఉంటాయి అండ్ మెజర్మెంట్స్ కూడా చాలా కరెక్ట్గా చెప్తాను. ఇప్పుడు మనం చేసేది 2 kg చికెన్కి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చికెన్ పికిల్కి మనం ముందుగా తీసుకోవాల్సింది చికెన్ చక్కగా ఇలాగా మీడియం సైజ్ పీసెస్లా కట్ చేయించుకోండి, లేదంటే ఒక ముక్క పెద్దగా చిన్నగా వస్తుంది. అండ్ ఈ 2 kg చికెన్కి నేను కావాల్సినవి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్తాను. ఆయిల్ ఇది 1/2 kg తీసుకోండి. పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది, సన్ఫ్లవర్ అస్సలు యూజ్ చేయొద్దు. అండ్ అలాగే 100 గ్రాములు కారం అనేది పచ్చికారం తీసుకోండి, కూరల కారం కాదు, పట్టించిన కారం, పచ్చళ్ళ కారం. అలాగే 100 గ్రాములు ఉప్పు మంచి తీసుకోండి. రాక్ సాల్ట్ అయితే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ మనకి నిల్వ ఉండదు కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పచ్చ నిల్వ ఉండడానికి. అండ్ అలాగే 120 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసింది. అండ్ మనకి పచ్చడికి పులుపు కావాలి కాబట్టి నేను ఈ సైజ్ మీడియం నిమ్మకాయలు ఒక 6 తీసుకున్నాను. మనకి జ్యూస్ ఇవి నెక్స్ట్ తీసుకుందాం. అండ్ అలాగే దీనికి డ్రై మసాలాగా నేను ఈ టేబుల్ స్పూన్తో ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే ఈ స్పూన్తో ఒక 1/2 స్పూన్ ఆవాలు అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ మెంతులు, కొంచెం స్పైసెస్ అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ మనం చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలి కదా, దానికి పసుపు కొంచెం తీసుకున్నాను. ఈ చికెన్ మ్యారినేషన్ కోసం నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ చికెన్ మ్యారినేషన్ చేసుకుంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు ముక్కలు మంచి క్రిస్పీగా అండ్ సాల్ట్తో మనం మిక్స్ చేస్తాం కదా, కొంచెం టెండర్గా తయారవుతాయి. చికెన్ మంచిగా వాష్ చేసుకోండి. మనకి ఇది 2 to 3 months నిల్వ ఉండాలి కాబట్టి చికెన్ కట్ చేయించుకునేటప్పుడైనా అండ్ మీరు మ్యారినేషన్ అప్పుడైనా చాలా నీట్గా క్లీన్ చేసుకుని ఇలా మ్యారినేట్ చేసుకుంటే మీకు ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. చికెన్ మ్యారినేషన్ చేసుకున్నాం కదా, అది ఒక 10 minutes చక్కగా మ్యారినేషన్ అవుతుంది. ఈ లోపల మనం దానికి కావాల్సిన పొడి మసాలాని తయారు చేసుకుందాం. ముందుగా గ్యాస్ వెలిగించి ఒక మందపాటి కడాయిని తీసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ అలాగే చెక్క, లవంగ, యాలకులు తీసుకున్నవి యాడ్ చేసుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. దినుసులు మరీ ఫ్రై అవ్వాల్సిన పనేం లేదు, కొంచెం వాటిలో ఉన్న తేమ అంతా పోయి కొంచెం వేడి తగిలి దినుసులు చిటపటమంటూ పేలితే చాలు. ఈ పొడి మసాలా అనేది కొంతమంది చికెన్ పచ్చళ్ళు యాడ్ చేస్తారు, కొంతమంది వేసుకోరు. ఓన్లీ మెంతి పొడి అంటే యాడ్ చేసుకుంటారు. మనం ఇవి కూడా యాడ్ చేసుకున్నాం, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బట్ అందరూ ఇష్టపడరు కదా, సో నేను ఎంతవరకు ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి. వీటితో పాటు ఈ పచ్చడికి ఈ మెంతులు ఆవాలండి మంచి స్మెల్ ఇచ్చేది, సో వీటి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. చక్కగా వీటిని కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. వాటిలో ఉన్న తేమంతా పోతే చాలు. మరి ఎక్కువసేపు ఫ్రై చేసినా మీకు ఈ మాడిపోయే ఛాన్స్ ఉంది, అప్పుడు మీకు పచ్చడి చాలా చేదుగా తయారవుతుంది. సో కొంచెం ఓపిక చేసుకుని ఒక 5 minutes ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని సన్నని సగం మీద చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఒక 5 minutes ఇలా సన్నని సగం మీద చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకుంటే నాకు ఇలా చక్కగా ఫ్రై అయినాయండి. చూడండి, ధనియాలు మిగిలిన దినుసు అన్నీ ఎలా చిటపటమంటూ సౌండ్లు వస్తున్నాయో. ఇంకా చాలు, గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం వేరే ప్లేట్లో తీసుకుందాం. ఒక 10 minutes తర్వాత ఇవి చల్లారిది, అప్పుడు మనం మిక్సీ వేసుకుని ఈ పొడిని తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ని కొంచెం బాయిల్ చేసుకుందాం.
దీనికోసం ఒక కళాయిని తీసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్నాం కదా, ఉప్పు పసుపు వేసుకుని ఆ చికెన్ కూరలోకి కొంచెం స్లోగా పెట్టేస్తాం. తర్వాత వచ్చేసి చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. కొంతమంది ఇలాగ మ్యారినేషన్ చేసిన చికెన్ని డైరెక్ట్గా ఆయిల్ వేసేసి ఒకేసారి కుక్ చేయడం, మళ్ళీ అందులోనే ఫ్రై చేయడం చేస్తారు. అలా చేస్తే పెద్ద యూజ్ ఉండదండి. ఎప్పటికైనా చికెన్ తొందరగా పాడవుతుంది పికిల్ అనేది. మీరు కొంచెం లేట్ అయినా ఫస్ట్ ఇలా ఉడికించుకోండి. తర్వాత వాటర్ అంతా అవి ఎవాపరేట్ అయిపోయి పీసెస్ మనకి కుక్ అయ్యి చక్కగా టెండర్గా కనిపిస్తాయి. అప్పుడు మీరు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది అండ్ స్మెల్ కూడా రాదు. సో ఇలా చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది కొంచెం హైలో ఉంచి మిక్స్ చేసుకోండి, తొందరగా చికెన్ కుక్ అవుతుంది. మీకు ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం? చికెన్ పికిల్ అంటే ఇష్టమా, చికెన్ కూర అంటే ఇష్టమా? ఏది ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే చికెన్తో పాటు మీకు నాన్ వెజ్ పికిల్స్ ఏమేమి ఇష్టమో కూడా చెప్పండి, అవి కూడా నేను చేసి పెడతాను. ఈ చికెన్ అంతా మనం చక్కగా కుక్ అయ్యి వాటర్ అంతా ఇనిగిపోవడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. అయినా నిదానంగా ఇలా కుక్ చేసుకోండి, అప్పుడే చికెన్ అంతా ఈవెన్గా కుక్ అవుతుంది. లేదంటే ఒక ముక్క ఉడికి ఇంకొక ముక్క ఉడకకుండా అలా తయారవుతుంది. సో చికెన్ అంతా పాడవుతుంది, పికిల్ కూడా పాడవుతుంది. ఒక 10 మినిట్స్కి చక్కగా ఇలా కుక్ చేసుకుంటే మనకి కింద వాటర్ రిలీజ్ అయ్యి కనిపిస్తాయి. అదే మనం డైరెక్ట్గా ఆయిల్లో కుక్ చేస్తే ఈ వాటర్ అంతా ఆయిల్లో మిక్స్ అయ్యేది. సో అందుకని ఎప్పుడు చికెన్ పచ్చడి పట్టినా విడిగా ఇలా వేరే ప్యాన్లో చక్క కుక్ చేసుకుని వాటర్ అన్ని పోయినంతసేపు నిదానంగా తిప్పుతూ కలుపుతూ మిక్స్ చేసుకుని నెక్స్ట్ అప్పుడు మీరు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా మంచిది. సో ఈ వాటర్ అంతా మనకి ఎవాపరేట్ అయిపోవాలి, ఆవిరైపోయిన దాకా మనం కుక్ చేసుకుంటూనే ఉండాలి చికెన్ని. ఒక 5 మినిట్స్కి మళ్ళీ ఇలా వాటర్ మొత్తం చికెన్లోంచి బయటకు వచ్చేసి ఇలా బాగా తెల్లుతూ కనిపిస్తాయి. ఇంకా మనం చక్కగా కుక్ చేసుకోవాలి, అప్పుడే ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఏదైనా నిదానంగా చేయాలండి, తొందరగా చేసేసి ఫ్లేమ్ హైలో ఉంచొద్దు, చికెన్ అంతా కుక్ అవ్వదు అండ్ వాటర్ కూడా అలాగే ఉంటుంది. మరి నూనెలో ఫ్రై చేస్తే ఆ వాటర్ అంతా నూనెలోకి వచ్చేసి చికెన్ పికిల్ అంతా పాడవుతుంది. సో కొంచెం లేట్ అయినా కూడా నిదానంగా ఇలా కుక్ చేసుకోండి, కలుపుతూ తిప్పుతూ. అప్పుడు ఏ ముక్క కూడా మాడదు, అన్నీ ఈవెన్ కుక్ అవుతుంది. చూడండి చక్కగా వాటర్ అంతా ఆవిరైపోయి చికెన్ ఎలా మంచిగా కుక్ అయ్యిందో. ఇంకా మనం దీన్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ వచ్చేసి మనం పికిల్ రెడీ చేయడానికి వేరే బౌల్ తీసుకుని రెడీ చేద్దాం. ఇలా వాటర్ అంతా పీల్చుకున్నంత వరకు చికెన్ ఫ్రై అవ్వడానికి నాకు వచ్చేసి హార్డ్లీ 20 to 30 మినిట్స్ పట్టింది. సో మీరు కూడా కొంచెం ఓపిక్గా ఇలా చక్కగా కుక్ చేసుకోండి. తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ముందే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈ వాటర్ అంతా ఆయిల్లో ఎక్కేస్తాయి, పచ్చడి పాడవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పచ్చడి చేసే ముందు. మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని వేరే బౌల్ తీసుకుందాం పచ్చడికి. చికెన్ పచ్చడికి నేను ఇలా కొంచెం అడుగు మందంగా ఉన్న కడాయిని తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ పచ్చడి 2 kg చికెన్ పచ్చడి కదా, కరెక్ట్గా 1/2 kg ఆయిల్ దీనికి సరిపోతుంది. అండ్ అలాగే ఇది పల్లీలు నేను యాడ్ చేసుకున్నాను, మీరు నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడికి ఎక్కువ ఇదే కదా మనం యూజ్ చేసేది, సో ఇదే ఎక్కువ మీరు ప్రిఫర్ చేయండి. ఎక్కువ నిల్వ ఉండాలి కదా, సో ఇదే బాగుంటుంది. అండ్ ఇది మేము గానుగలో పట్టించాము, బయట అసలు కొనొద్దు. సన్ఫ్లవర్ అయితే అస్సలు వాడొద్దు, పచ్చడికి పాడవుతుంది. ముందుగా కుక్ చేసుకున్నాము కదా చికెన్, అది స్లోగా ఇలా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి, ఒక్కోసారి చేతుల మీద ఈ నూనె పడుతుంది. సో నిదానంగా స్లోగా యాడ్ చేసుకోండి. అంతా ఒక్కసారి ఏం యాడ్ అవసరం లేదు. ఫ్లేమ్ అనేది కొంచెం సన్న సెగ మీద పెట్టుకుని చక్కగా ఇలా 1 by 1 నిదానంగా యాడ్ చేసుకోండి. మొత్తం చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్లేమ్ అనేది కొంచెం మీడియంలో ఉంచుకొని తిప్పుతూ కలుపుకోండి. అప్పుడు ప్రతి ముక్క చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఒకేసారి మీరు మంట పెద్దగా పెట్టేసి ఫ్రై చేసుకుంటే ముక్క ఫ్రై అవుతుంది, బట్ లోపల తేమ ఇంకా ఉంటుంది.
అప్పుడు పాడవుతుంది చికెన్ పచ్చడి అనేది. సో అందుకని ఫ్లేమ్ అనేది సన్న సెగ మీద ఉంచుకుని చక్కగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటే మన కలర్ కూడా చక్కగా లేత బంగారు రంగు వచ్చేలాగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు మెల్లిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చాలామంది ఇక్కడే స్టవ్ ఆఫ్ చేసేస్తారండి, అది చాలా తప్పు. ఇంకా ఫ్రై అవ్వాలి, ఎర్రగా రావాలి, ముక్కని చాలా క్రిస్పీగా ఉండాలి, కరకరలాడుతూ ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. అదే చాలామంది మిస్టేక్ చేస్తారు. సో ఇంకా ఫ్రై చేసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చక్కగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి, లేదంటే ఒక మొక్క ఫ్రై అయ్యి ఇంకో మొక్క పచ్చిగా ఆ ఛాన్స్ చాలా ఉంటుంది. కొంచెం ఓపికగా ఫ్రై చేసుకుంటే చికెన్ పికిల్ చాలా బాగా రెడీ అవుతుంది. ఒక 20 మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకుంటే ముక్కలు కొంచెం ఆల్మోస్ట్ ఇలా కుక్ అయ్యి చక్కగా ఫ్రై అయ్యి రెడ్డిష్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ టైంలో కూడా గ్యాస్ ఆఫ్ చేయొద్దండి, ఇంకా రెడీ అవ్వలేదు. పీసెస్ అనేవి ఇంకా ఫ్రై అవ్వాలి, మంచి ఎర్రగా రావాలి. అసలు ముక్క పట్టుకుంటే పొడి పొడిలాడుతూ ఊడిపోవాలి అసలు. సో ఈ టైంలో కూడా మీరు గ్యాస్ ఆఫ్ చేయొద్దు. అండ్ ఆయిల్ నూనె వస్తే మీరేం భయపడొద్దండి, ఇది చక్కగా గానుగులో పట్టించిన ప్యూర్ ఆయిల్ కదా, ఇలాగే ఉంటుంది. సో దానికి మీరేం కంగారు పడొద్దు. చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇది ఇలా చేయడానికి నాకు ఒక 20 మినిట్స్ పట్టింది. ఆల్మోస్ట్ ఇంకా 10 మినిట్స్ ఉంటే చక్కగా మనకి ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటుంది ముక్క అనేది. ఇంకా కొంచెం వైట్ కలర్ ఉంది అంటే తేమ ఉంది ముక్కలో ఇంకా. సో ఇంకా రెడ్గా రావాలి. చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఒక 20 మినిట్స్ ఇలా చక్కగా ఫ్రై చేస్తే ఆయిల్లో నాకు మంచిగా ఫ్రై అయ్యి ఈ రెడ్ కలర్లో చేంజ్ అవ్వడానికి ఒక 30 మినిట్స్ పట్టింది. ఇంక ఇంతే అండి, ఇలా ఫ్రై అయితే చాలు. ఇంకా ఫ్రై చేసుకుంటే ముక్క గట్టిపడే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం అల్లం పేస్ట్ అవన్నీ యాడ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఎటు ఫ్రై అయ్యింది. సో ఇంకా చాలు, ఇప్పుడు మనం అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఈ ముక్కల్ని వేరే ప్యాన్లోకి ఫిల్టర్ చేసేసుకుని అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటారు, బట్ అది అవసరం లేదండి, మనం ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఇందాక చేసుకున్నాను కదా 120 గ్రామ్స్ ఫ్రెష్ అల్లం పేస్ట్, అది యాడ్ చేసుకోండి. మీరు ఇలా అయినా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే పీసెస్ అన్నీ తీసేసి చక్కగా అల్లం పేస్ట్ వరకు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చికెన్కితో పాటు ఈక్వల్గా ఫ్రై అవుతుంది. అండ్ స్పైసెస్ కూడా బాగా చికెన్కి పడతాయి. ఇలా ఫ్లేమ్ అనేది సిమ్లో అడ్జస్ట్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. ఎలా ఫ్రై చేసుకున్నా టేస్ట్ ఒకలాగే ఉంటుంది. అది ఇలాగే ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా ముక్కలకి మనం యాడ్ చేసిన అల్లం పేస్ట్ చక్కగా పట్టి తినేటప్పుడు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సిమ్లో బట్టి ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ ఆయిల్ బాగా హీట్ ఉంది కదా, మాడిపోయే ఛాన్స్ ఉంది అల్లం పేస్ట్ అనేది. సో సిమ్లో పెట్టుకుంటే చాలు. చక్కగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్లో ఇది మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా 5 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకుంటే ఆయిల్లో అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయి మనకి ఆయిల్ అండ్ ఉరుగ్గా వస్తుంది. ఇలా వచ్చిందంటే మనకి ఆయిల్ చక్కగా ఫ్రై అయిపోయింది అర్థం. ఈ స్టేజ్లో వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చేసి దీనికి సరిపడా కారం యాడ్ చేసుకుందాం. 1 కేజీ చికెన్కి 50 గ్రాముల కారం చొప్పున నేను 2 కేజీ చికెన్కి 100 గ్రామ్స్ పచ్చి కారం యాడ్ చేసుకున్నాను. ముందే చెప్తున్నాను, పచ్చి కారం కూరలో కారం కాదు. అండ్ అలాగే వచ్చేసి సేమ్ క్వాంటిటీలో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. రాక్ సాల్ట్ అయితే ఇంకా మంచిగా ఉండిద్ది మామూలు సాల్ట్ కన్నా. చక్కగా ఈ ఉప్పు కారాలు మంచిగా చికెన్కి పట్టేలాగా ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచి చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఈ కారం యాడ్ చేసిన తర్వాత ఇలా పొంగు వస్తుంది. ఇలా పొంగు వచ్చిందంటే మన కారం కూడా మంచిగా ఫ్రై అయ్యిందని. ఆల్రెడీ ఆయిల్ బాగా హీట్ ఉంది కదా, సో అందుకని కారం వెంటనే పొంగు వచ్చేస్తుంది. ఇంక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం ఫ్రై చేసుకున్న పొడి మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. ఈ పొడి మసాలా అనేది కూడా ఆప్షనల్ అండి, మీకు ముందే చెప్పాను కదా. జస్ట్ ఇలా యాడ్ చేసేసుకుని మంచిగా కలుపుతూ మిక్స్ చేసుకుని
ఒక 2 to 3 seconds అలా మొత్తం మిక్స్ చేసుకుని ఫ్రై. గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి. చక్కగా గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ మసాలాలు, ఉప్పు, కారం చికెన్కి పట్టేలాగా కొంచెం కలపండి. అలాగే యాడ్ చేసి వదిలేయొద్దు. గ్యాస్ ఆఫ్ చేసినా కూడా మనకి ఆయిల్ చాలా హీట్గా ఉంటుంది. సో రిమైనింగ్ ఏమన్నా కుక్ అవని చికెన్ ఉంటే ఆల్మోస్ట్ అది కూడా ఈ వేడికి చక్కగా కుక్ అవుతుంది. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయింది, బట్ మీకు సరిపోతే కొంచెం కారము, ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ స్పైసీ చాలిద్దండి మ్యాక్సిమం, ఇంకా చాలకపోతే మీరు యాడ్ చేసుకోండి. ఇంక ఇంతేనండి. కాసేపు 1 to 2 hours పక్కన పెట్టేస్తే చల్లారింది. తర్వాత మనం ఫ్రెష్గా పిండుకున్న నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేసుకుంటే చికెన్కి కావాల్సిన పులుపు అనేది ఈక్వల్గా సరిపోతుంది. నిమ్మకాయ పులుసు కంపల్సరీ అండి, అది లేకపోతే చికెన్ పికిల్ బాగోదు.